భలే భలే మారిపోతున్నాయి వ్యవహారాలన్నీ కూడా. అమరావతి క్వాంటమ్ వ్యాలీ అనేది ఈ ఇమేజ్‌ని బాగా ప్రొజెక్ట్ చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతుంది, ఇట్లా రాబోతుంది. హైటెక్ సిటీని తలదన్నబోతుంది అన్నటువంటి కోణంలో దాని ఏది దీన్నేమనాలి, ఊహా చిత్రం అనాలా, వ్యూహా చిత్రం అనాలో ఇది ఇంతవరకు వెలుగులోకి వచ్చినటువంటి అంశం. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇవాళ ఈనాడు రాసుకొస్తున్నాడు అంటే జనవరిలో ప్రారంభమైపోతుందని కూడా చెప్పారు. తీరా చూస్తే క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో, ఇది చాలా హెడ్డింగ్ పెట్టారు. కానీ ఇప్పుడు అది చూస్తే ఎన్ని అంతస్తులు ఉంది, ఇది చూస్తే ఎన్ని అంతస్తులు ఉంది. 42,958 చదరపు అడుగుల్లో నిర్మాణం అట. ఈ నెలలో శంకుస్థాపన అట. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తుల్లో నిర్మించేలా నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు దాని నిర్వహణకు అవసరమైన ఇతర విభాగాల ఏర్పాటుకు వీలుగా నమూనా రూపొందించి మొదటి అంతస్తు 21,517 చదరపు అడుగులు, 2వ అంతస్తు 21,441 చదరపు అడుగు, కలిపి మొత్తం 42,958. ఇప్పటిదాకా చెప్పుకొచ్చింది ఏంటి, ఎన్ని వేలు ఎన్ని లక్షల చదరపు అడుగులు అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే 42,500 అంటే మన వైజాగ్లో బోల్డ్ ఎన్ని కమర్షియల్ కాంప్లెక్స్లకు ఉంటాయి అట్లాగా. 2 అంతస్తులు ఏంటి మరి, అది చూపెడితే ఎంత ఉంది, 25 అంతస్తులు 40 అంతస్తులు అంత ఎక్కువ చూపెట్టి చివరికి ఇదేంటి అంటే రియాలిటీ ఇది, ఎక్స్పెక్టేషన్ క్రియేషన్ అది ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అంశం.